మహావతార బాబాజీ ప్రత్యక్షమయ్యి ఆ. ఏం చెప్పారు మీకు? అచ్చా, అద్భుతం నాయన. ప్రపంచానికి సందేశం కావాలా. నేను గాయత్రి అమ్మవారి ఉపాసకుల్లో ప్రధానంగా అభ్యాసం చేశాను గాయత్రి అమ్మవారిని. అప్పుడు ఒక రోజున నేను 15 సంవత్సరాలు కఠోరంగా అభ్యాసం చేశాను. 15 సంవత్సరాలు దాని తర్వాత ఎందుకో నా గదిలో కూర్చొని, అమ్మా నిన్ను నమ్ముకొని నేను ఏం బాగుపడ్డాను, భౌతిక రూపంలో ఫలమమ్ముకున్నాను, ఆత్మజ్ఞాన విస్తరణలో నేను ఏ పాటి కృతకృత్యుడినయ్యానో నాకు మాత్రం అర్థం కావటం లేదు. నిన్ను నమ్ముకొని నేను సర్వం నాశనం అయ్యాను. నువ్వు తల్లివి కాదు, నీ బిడ్డను గాను అనే ఒక తల్లిని బిడ్డ ఏ విధంగా దూషిస్తాడో కఠిన పదజాలంతో ఆ విధంగా దూషించి, నువ్వు తెల్లవారే లోపల నాకు సాక్షాత్కరిస్తే సాక్షాత్కరించినట్టు, లేకపోతే ప్రక్కన బావి ఉన్నది, తెల్లారి తెలుగు నీ శవం బావిలో ఉంటానని పందెం పెట్టావు. ఇది ఏ సంవత్సరంలో? 83లో పందెం పెట్టుకున్నా. ఆ ఏడుపులో నిద్రలోకి జారిపోయి 1:00 అప్పుడు మంచం దగ్గర అలికిడయింది. కళ్ళు తెరిచి చూసేతలకి మహావతార బాబాజీ నిలబడి ఉన్నారు. లేచి వారి కాళ్ళు 2 పట్టుకున్నా. అప్పుడు నాకు 18 నిమిషాలు నేను ఊహించని రీతిలో నాకు అనేక వరాలు ప్రసాదించారు. 20వ నిమిషం వచ్చిన తర్వాత, నా కాళ్ళు వదిలిపెట్టు, నేను వెళ్తాను అన్నారు. నేను వదిలిపెట్టను మహనీయ అని నేను అన్నా. ఏంటి నాయన అని నవ్వారు. మీరు నాకు నేను అడగక తలిగే ప్రసాదించిన వరాలన్నింటినీ నా జీవితంలో నేను ఇప్పటి నుంచే నేను అనుభవించాలా, నాకు ఆ అవకాశం ఇస్తేనే నేను వదిలిపెడతాను మహనీయ అన్న. పకా నవ్వుతా, నాన్న అది కాదు విధానం, ఇప్పుడు నీకు నేను ఇచ్చిపోతా ఇప్పుడే నీ జీవితంలోకి, కానీ నీ స్నేహితులు నీ బంధువులు ఎవరో ఒకరు ఏదైనా ఆపద వస్తే నేను ఇచ్చింది వాళ్ళకి ఖర్చు పెడతావు, నీకు మిగిలింది ఏమి లేదు. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు ధ్యానంలో నేను ఉండి పైకి నిన్ను లాక్కుంటా. అప్పుడు నీకు ధ్యానంలోనే నీకు విచక్షణ దేనికి నీ శక్తిని ఉపయోగించవల్ల నీకు అర్థం అవుతుంది. ధ్యానం వల్ల అంత బెనిఫిట్ ఉంది కనుక నువ్వు ధ్యానాభ్యాసం చేయి, నీ ధ్యానంలో నేను పైకి లాక్కుంటాను అని బ్రతలాడాడు. ఆ స్థితిని కూడా నాకు ఇప్పుడే నువ్వే కల్పించమని నేను వేడుకున్నా. ఎప్పుడో ధ్యానం చేస్తే ఏ స్థితి కలుగుతుందో ఆ స్థితిని మీరు ఇప్పుడే నాకు ప్రసాదించమని నేను అడ్డం తిరిగాను. ఇక నవ్వుతా, వీడు నన్ను వదిలిపెట్టలే అనుకున్నాడు. 2 చేతుల్లోనే నేను పాదాలు పట్టుకొని ఉంటే నా చేతల్లోనే అదృశ్యం అయిపోయారు. ఇక నా ఆనందంలో తెల్లవారిన దాకా 1 గంట సేపు పట్టింది. 1:05, 1:10 మా సంభాషణ.